ఈరోజు 16వ శాసనసభ ఏర్పడి 4వ శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క సమావేశాల్లో అనేక ప్రజా సమస్యల గురించి కానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, అలాగనే భవిష్యత్తులో రాబో 20 సంవత్సరాల్లో రాష్ట్రము ఏ దిశలో పయనించాలా, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, పేద ప్రజల అభ్యున్నతి కోసం ఏ విధంగా ముందుకెళ్లాలనే ఒక రోడ్ మ్యాప్తో ప్రతి ఒక్క రోజు ఒక వాల్యుబుల్ పాయింట్తో చర్చించడం జరుగుతోంది సభలోని సభ్యులందరూ. కానీ ఈ సమావేశాలకి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు హాజరు కావట్లేదు. ఈరోజు 4వ సభలో చివరి రోజు వీళ్ళు శాసనసభకు వాళ్ళ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నికైనా కానీ ఆ యొక్క నియోజకవర్గాల్లోని సమస్యలు ఏ విధంగా ప్రస్తావించకుండా, ఆ సమస్యల పరిష్కార దిశగా పనిచేయకుండా ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ప్రమాణ స్వీకారానికి వచ్చి ఆ తర్వాత హాజరు పట్టిలో సంతకాలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్పితే ఆ యొక్క నియోజకవర్గాలను ప్రజలను అపహాస్యం చేస్తూ, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, ఆ యొక్క నియోజకవర్గాలు వీళ్ళ కోసం ఓట్లేసిన వాళ్ళకి మోసం చేస్తూ ఈ విధంగా వీళ్ళు ఈసారి సమావేశాలకి రాకుండా వీళ్ళు ఉంటున్నారు. ఇదే ఎవరైనా ఉద్యోగస్తులు కానీ, టీచర్లు కానీ, డాక్టర్లు కానీ వాళ్ళ యొక్క ఉద్యోగాలకి రాకుండా సంతకాలు పెట్టిపోతే ఎవరైనా ఒప్పుకుంటారా? వీళ్ళు సంతకాలు పెట్టిపోతున్నారు ఎందుకంటే వాళ్ళ పదవులను కాపాడుకోవడానికి ఈ సంతకాలు పెట్టి వాళ్ళ యొక్క జీతభత్యాలు తీసుకుంటున్నారు. ఈ జీతభత్యాలు ఎవరి ద్వారా వస్తున్నాయి? ప్రజలు కట్టే పన్నుల వల్ల వస్తున్నాయి. అంటే వీళ్ళకు ఓట్లు వేసిన వ్యక్తులు పన్నులు కడితే వాళ్ళు పన్నులు కట్టిన డబ్బుల నుంచి వచ్చిన డబ్బులతో వీళ్ళు ఏ విధమైన గెలిచినందుకు చేయవలసిన పనులు చేయకుండా ప్రజా సమస్యలు